దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడి ఉంది. లూకాసు వార్త 11:28 దేవుని వాక్యము విని దానిని గైకొను వారు ధన్యులు. ధన్యులు ఎవరు అంటే బైబిల్ చెప్తూ ఉంది, దేవుని యొక్క వాక్యము విని దానిని గైకొనేటువంటి వారు ధన్యులు. దేవుని యొక్క బిడ్డలారా, వాక్యాన్ని చదివే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని వినేవాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని ప్రకటించే వాళ్ళు ఉన్నారు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని గైకొనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి. వాక్యాన్ని గైకొనడం అంటే దేవుని యొక్క బిడ్డలారా, ఆ వాక్యాన్ని స్వీకరించడము, ఆ వాక్యాన్ని నెమరు వేయడము, ఆ వాక్య ప్రకారము జీవించేటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుల వారికి కావాలి. ఎందుకంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తారో లేక గైకొంటారో వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించారని లేక గైకొన్నారని అర్థం. ఎందుకంటే దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు గనుక ఎవరైతే వాక్యాన్ని గైకొనకుండా, వాక్యాన్ని అంగీకరించకుండా, వాక్యాన్ని త్రోసివేస్తారో, వాక్యాన్ని తిరస్కరిస్తారో, వాక్యాన్ని దూషిస్తారో వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని దూషించారు లేక త్రోసివేశారు అని మనము ప్రభు యొక్క సన్నిధిలో గుర్తించాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము గైకొనేటువంటి వారిగా ఉండాలి. ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో, వాక్యాన్ని హృదయములో చేర్చుకుంటారో, వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, వాక్యాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారు ధన్యులు, వారు దరిద్రులు కాదు. ధన్యులంటే ధనవంతుల కంటే గొప్పోళ్ళు, ధన్యులు అనగా ఐశ్వర్యవంతుల కంటే గొప్పోళ్ళు, ధన్యులు అనగా మంచి గొప్ప పేరు కలిగిన వారి కంటే గొప్పవారని ప్రభు యొక్క సన్నిధిలో మనము గుర్తించాలి. ధన్యులు అనగా అన్నీ కలిగిన వాళ్ళు, ఏది కొదువ కొరత తక్కువ లేకుండా సమస్తాన్ని కలిగిన వారు. లోకములో ఉన్నవారికి ధనము, ధాన్యము, ఆస్తి, ఐశ్వర్యము, వెండి బంగారములు కలిగి ఉన్నారు, కానీ శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం, ఆశీర్వాదాలు లేకుండా దేవుని యొక్క బిడ్డలారా అనేకులు నలిగిపోతూ ఉన్నారు. నిద్ర